తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 19వ తారీఖు ఆదివారం 2024 సంవత్సరం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గ్రంథం మనకు బోధించే అద్భుతమైన సత్యం. రోమాలో ఉన్న పరిశుద్ధులకు కూడా పౌలు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏం చెప్పారు ఆయన అంటే, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. మన పొరుగువాడు అంటే మన యొక్క ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి క్షేమాభివృద్ధి పొందినట్లుగా మనలో ప్రతివాడు మేలైన దాని అందే అతనిని సంతోషపరచాలి. అంటే ఎప్పుడు కూడా మనం మన పొరుగువానికి మేలే చేయాలి. ఆ మేలును బట్టి అతడు సంతోషించే రీతిని మనము అతనికి ఆ సహాయం చేయాలి. ఈరోజు చాలామంది పొరుగువారికి మేలు చేయరు. అంత మాత్రమే కాదు, వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఆలోచన చేయరు. ఎవరికి వారే మరి అభివృద్ధి పొందినట్లుగా ఆలోచన చేస్తారు. కానీ తన పొరుగువారు కానీ తన ప్రక్కవారు కానీ ఇతరులు కానీ క్షేమాభివృద్ధి పొందినట్లుగా లేకపోతే వారు మేలు పొందినట్లుగా ప్రయత్నం చేయరు. అందుచేత మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలి, అతడు మేలుని బట్టి సంతోషపరచబడాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము 10వ వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.